బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందినటువంటి నిర్మాణాలని నేలమట్టం చేస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. గత ప్రభుత్వంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో షాపుల ఏర్పాటుపైన మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా నిర్మాణాలు చేసే వ్యాపారాలు చేస్తున్నారు ద్వారంపూడి అనుచరులంటూ కూడా వారిపైన ప్రస్తుతం అక్రమాలకు సంబంధించిన విషయంలో ఉక్కుపాదం మోపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ నిర్మాణాలని కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలపైన అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ అక్రమ నిర్మాణాలపైన విచారణ చేసిన అధికారులు తాజాగా వాటిని కూల్చివేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్కి సంబంధించినటువంటి అనుచరులే ఇక్కడ అక్రమాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ద్వారంపూడి అనుచరులకు చెందినటువంటి ఆ నిర్మాణాలని టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య వాటిని కూడా నేలమట్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతినిధి ప్రకాష్ జాయిన్ అవుతున్నారు. సంఘటనా స్థలం నుంచి ప్రకాష్, సో అక్కడ ఎటువంటి వ్యాపార లావాదేవీలు జరిగేవి, అక్కడ ఎటువంటి వ్యాపారం ఉండేది, అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ అంత యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల హస్తం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ప్రస్తుతం ఏవేవి కూల్చేస్తున్నారు, అక్కడ ఎటువంటి షెడ్స్ ఉన్నాయి? ప్రకాష్, అక్కడ ఎటువంటి నిర్మాణాలు ఉన్నాయి, అంత యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లో ఇటువంటి ఏర్పాట్లు చేసిన విషయం పైన ప్రభుత్వ అధికారులు కానీ గత ప్రభుత్వ పెద్దలు కానీ ఎటువంటి విషయాలపైన వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, ఏదైతే ఓ పక్కన హైదరాబాద్ లో హైడ్రా వంటి అక్కడ నిర్మాణాలు అక్రమం కూల్చివేస్తున్న పరిస్థితి ఓ పక్కన జరుగుతుంటే, అటువంటిది కాకినాడ జిల్లాలో కూడా ఇక్కడ అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా కాకినాడ సంత చెరువు ఏదైతే ఉందో సంత చెరువు ప్రాంతంలో ప్రస్తుతం ఏదైతే ద్వారంపూడి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉందో ద్వారంపూడి అనుచరులకు సంబంధించినటువంటి ఈ యొక్క అక్రమ నిర్మాణాలు గతంలోనే పర్మిషన్ ఇచ్చారు. నిర్మాణాలకు అయితే ఎటువంటి పర్మిషన్ లేకపోవడంతోనే ఇప్పుడు ప్రస్తుతం గత కొన్ని రోజుల కింద ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే మొత్తం ఇక్కడ నిర్మాణాలను అయితే మనం ఏ విధంగా ఇక్కడ ధ్వంసం చేస్తున్నారు చూడొచ్చు. ఇదే ప్రాంతం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటి కాకినాడ సంత చెరువు సంబంధించినటువంటి ప్రాంతం ఇది. ఈ యొక్క ప్రాంతంలోనే అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అలాగే దుర్గమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలోనే ఈ యొక్క ఇక్కడ ఈ పక్కన నిర్మాణాలు అయితే 3 షాపులు డ్రైన్ అక్రమంగా కట్టారంటూ కమిషనర్ కి అయితే ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా జ్యోతుల మార్కెట్ సుమారులో 54 షాపుల యజమానులు అయితే ఇక్కడ వ్యాపార లావాదేవీలు అయితే చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలోనే నిర్మాణాలు అయితే ఇక్కడ తరలిస్తున్నారు. గత ప్రభుత్వంలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని సంత చెరువు వద్ద ఉన్నటువంటి పార్కు గల స్థలంలోంచి షాపులు నిర్మించారని, అలాగే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని గత కొన్ని రోజుల కూడా చెప్పడం జరిగింది. మనం చూస్తున్నటువంటి ప్రాంతంలోనే ఇదే ఈ యొక్క ప్రాంతాలు అక్రమంగా రోడ్డు పైకి అలాగే మొత్తం ఎటువంటి పర్మిషన్ లేకుండా కూల్చారనేది ఇక్కడ ఇస్తున్నటువంటి ఆరోపణలు. గత ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే అన్ని కూడా ఈ విధంగానే తొలగిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. మరో పక్కన ఇక్కడ ఎటువంటి అధికారులు మొత్తం అంతా కూడా కూల్చివేసి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రాంగణం మరో పక్కన చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలోనే ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు అయితే ప్రకాష్, ఎన్ని నిర్మాణాలు కూలుస్తున్నారు అక్కడ ఇప్పుడు ప్రజెంట్? ప్రస్తుతం అయితే ఇక్కడ 54 షాపుల వరకు ఉన్నాయి. 54 షాపులకు సంబంధించి అందరూ కూడా యజమానులు లావాదేవీలు అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రాంతం సంత చెరువు, కాకినాడ సంత చెరువు దుర్గమ్మ తల్లి ఆలయం ప్రాంగణం. ఈ యొక్క ప్రాంగణంలోనే ఆలయ అక్రమంగా ఉన్నటువంటి షాపులు మనం చూస్తున్నాం. షాపులు పక్కనే గుడి ఉన్నది, గుడి నిర్మాణాలు కూడా చూస్తున్నాం. మొత్తం 54 షాపుల వరకు కూడా నిర్మాణాలు అయితే కూర్చివేస్తున్నారు. గతంలో ఇప్పటి వరకు అయితే మనకి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే గత ప్రభుత్వంలో అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలోనే షాపులు నిర్మించారని, మున్సిపాల్లో అప్రూవల్ లేకుండా నిర్మాణాలు చేశారని, వ్యాపారాలు చేస్తున్నటువంటి గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చేస్తున్న పర్మిషన్ తోనే కట్టారనేది ప్రధానంగా కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ తొలగించేందుకు మొత్తం అంతా కూడా ఏ విధంగా ఆల్రెడీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందని ఉద్దేశంతోనే ఇక్కడ నిర్మాణాలు అయితే ఇక్కడ చేపడుతున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా ఉన్నారు. అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ షాపులు ఇక్కడ ఏ విధంగా కూల్చివేస్తున్నారు అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షాపులు ఇక్కడ ఎందుకు కూల్చివేస్తున్నారు, దేనికోసం ఇక్కడ ఫిర్యాదు రావడం జరిగింది? అది రోడ్డు మీద కట్టారండి, పబ్లిక్ దీనికి అడ్డంగా ఉంది. ప్లస్ మేము డ్రైన్ వేయాలి, డ్రైన్ కట్టడానికి అడ్డంగా ఉంది, అలాగే ఎలక్ట్రికల్ లైన్ వేయడానికి అడ్డంగా ఉంది. అది ప్యూర్లీ రోడ్డు మీద ఉండడం వల్ల మార్లు హెచ్చరించి దానికి నోటీసులు ఇచ్చి
ప్రొసీజర్ ప్రకారమే డిమాలిషన్ చేయడం జరుగుతుంది. దీని మీద ఎన్నో సార్లు గ్రీవెన్స్ పిటిషన్ లో కలెక్టర్ గారికి వెళ్ళింది. కలెక్టర్ గారు దాన్ని విచారించి దాని మీద చర్య తీసుకోవడానికి కమిషనర్ గారికి ఆదేశించారు. ఇన్ టర్మ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇది తొలగించడం జరుగుతుంది. ఎన్ని షాపులు తొలగిస్తున్నారు? ఎన్ని షాపులకి పర్మిషన్ ఉన్నాయి? పర్మిషన్ లేకుండా షాపులు లేవండి. 4 షాపులకు తొలగిస్తున్నాం. అదే విధంగా ఈ రోడ్ లో ఏవైతే ట్రాఫిక్ అంతరాయంగా ఉన్నాయో ఆ షేడ్లు కూడా, మున్సిపల్ రోడ్ లో ఉన్న షేడ్లు కూడా తొలగించడం జరుగుతుంది. షాపు యజమానికి ముందుగా నోటీసులు ఇవ్వడం కానీ ఏదైనా చేయడం కానీ ఏమైనా చేశారా? వీటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు అంటే ఈఓ గారి అండర్ లో ఉంది. ఇది కనకదుర్గం గుడి ఈఓ గారు అండర్ లో ఉంది. ఆయనకి నోటీసులు ఇచ్చాం, తీయమన్నాం, తీయలేదు. సో కమిషనర్ గారి ఆదేశాల మేరకు తీయడం జరుగుతుంది. గుడి కూడా అక్రమ ప్లేస్ లోనే కట్టారంటారా? మొత్తం గుడికి సంబంధించిన ప్రాంతం కూడా. గుడి అది ఎప్పుడుదోనండి, అక్రమం కాదు. గుడి అన్నది చాలా పూర్వకాలం గుడి. ఇది దాన్ని కొద్దిగా మోడర్న్ గా చేశారు, రిపేర్ చేసి కొద్దిగా డెవలప్ చేశారు గుడిని. దాని వరకు ఎవరు ప్రజలు కూడా ఎటువంటి దాని మీద ఇబ్బంది పెట్టలేదు. ఇది ఏంటంటే కంప్లీట్ గా రోడ్డు మీద ఉండడం వల్ల దీని మీద పెట్టారు. గుడి వల్ల ఎవరికి ఇబ్బంది లేదని ప్రజలు కూడా అనుకున్నటువంటి షాపులు మాత్రమే తొలగిస్తున్నారు. గుడికి అనుకున్న షాపులు మాత్రమే తొలగిస్తారు. అవి 4 షాపులు అండి. లేవు లేవు. ఆ షేడ్లు వేశారు, షేడ్లు కూడా తీసేసారు. గతంలో దీనికి ఎవరైనా గత ఎమ్మెల్యే పర్మిషన్ ఇచ్చారు కట్టేమని చెప్పేసి వాళ్ళు అంటున్న పరిస్థితి అది తెలియదండి. మా దగ్గర దృష్టికి ఎమ్మెల్యే గారు, ప్రజలు కానీ ఏం వచ్చినట్లేదు. ఎవరైతే కడుతున్నారో ఈ గుడికి సంబంధించిన వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. అదే ఇక్కడ కాకినాడలో ఎక్కువ ఉన్నాయి. ఇదైనా ఎందుకు తొలగించేది? చేస్తామండి. కాకినాడలో కూడా చేస్తాం. ఇంకా మెయిన్ రోడ్ లో, అలాగే టెంపుల్ స్ట్రీట్ లో, సినిమా రోడ్ లో ఉన్నాయండి. తీయాలి, అవి కూడా తీయాలి. డ్రైనేజ్ వేయాలండి. ఆ డ్రైనేజ్ అడ్డంగా ఉండడం వల్ల దీని మీద ముందు చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే ఇక్కడ 4 షాపులు అయితే అక్రమంగా నిర్మాణం అయితే చేపట్టారు. అక్రమంగానే నిర్మాణాలు అయితే చేపట్టిన నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా ఎటువంటి పర్మిషన్ లేకపోవడం కట్టారనేది ఇక్కడ చెప్తున్నారు. అక్కడ గుడికి ఆనుకున్నటువంటి ప్రధానంగా 4 షాపులు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పాటు ఇక్కడ డ్రైనేజ్ కి ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ అధికారులు అయితే ముందుగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా స్పందించకపోవడంతోనే ఈ కాకినాడలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని ప్రాంతాలను అయితే ఈ విధంగా తొలగించేందుకు మొత్తం రంగంలో సిద్ధం. ఇక్కడ ప్రస్తుతం కాకినాడలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ లో అక్కడికి షాపుల యజమానులు వచ్చారా? ఎందుకంటే అంత నిర్మాణం చేపట్టారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తే కనుక మొదట్లోనే నిర్మాణాలని మొదటి దశలో నిలిపివేయాల్సి ఉండేది. కానీ పూర్తిగా నిర్మాణాలు కూడా జరిగిపోయి అక్కడ విక్రయాలు, క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయి, అమ్మకాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఇప్పుడు వచ్చి తొలగిస్తున్నారు కాబట్టి రాజకీయ కోణం ఉన్నట్టుగా చాలా మంది ఆరోపిస్తున్నారు. నా షాపు యజమానులు ఉన్నారా? వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. షాప్ యజమానులు కూడా గత కొన్ని రోజుల క్రితమే నోటీస్ ఇచ్చారు. ఇక నిర్మాణం ఎప్పుడైతే కూల్చివేస్తున్నారో ఆ నిర్మాణాలని ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. షాప్ యజమానులు కూడా ఇక్కడ చేరుకున్నారు. షాప్ యజమానులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా షాప్ యజమానులు ఒక్కొక్కరికి ఇక్కడికి చేరుకుని ముందుగా నోటీస్ ఇచ్చినప్పటికీ మాకు ముందుగా కొన్ని రోజుల ముందు చెప్తే మేమే తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా అక్రమంగానే తొలగించారని షాప్ యజమానులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ముందుగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి 4 షాపులు అయితే తొలగిస్తున్నారు. అంతేకాకుండా రోడ్డుపైకి కొన్ని షాపులకి రావడం జరిగింది. కానీ వీళ్ళందరూ కూడా షాప్ యజమానులు అయితే కనిపించిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే చేరుకున్నారు. అలాగైతే నోటీసులు ఇచ్చారనేది వాళ్ళు చెప్తున్న అధికారులు చెప్తున్నటువంటి వెర్షన్. కానీ ఆ షాప్ యజమానులు కూడా కొంతమంది ఇక్కడ చేరుకున్నప్పటికీ మీడియాతో మాట్లాడేందుకు అందరూ కూడా నిరాకరిస్తున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పిన నేపథ్యంలోనే దృశ్యాలను చూసిన స్థానికులను కావచ్చు, లేదంటే అక్కడ షాప్ యజమాని కనుక ఉంటే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నిర్మాణాలు పూర్తయ్యాయి, ఆ తర్వాత అక్కడ క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో వచ్చి వాటిని కూల్ చేయడం విషయం పైన వాళ్ళు ఏం స్పందిస్తున్నారు, వారి యొక్క వర్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే అందరూ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. అంటే ఇక్కడ మంది స్థానికులు అయితే ఉంటున్నారు, మాట్లాడే ప్రయత్నం. ఇక్కడ షాపులు తొలగిస్తున్నారు. అంటే మీకు ఇక్కడ మాట్లాడండి. ఇక్కడ అయితే స్థానికులు అయితే మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. అంటే ఇక్కడ కొంతమంది ఉన్నప్పటికీ ఇక్కడ అక్రమ నిర్మాణాలు వీళ్ళు ఏ విధంగా నిర్మించారనేది ఇక్కడ చూస్తున్నాం. మనకి ఇక్కడ ఏదైతే చంద చెరువులో ఇంకా అక్రమ నిర్మాణాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు అధికారులు.
మనం చూడొచ్చు. ఇవే మొత్తం ఈ యొక్క కాకినాడ సంత చెరువు మార్కెట్ సంబంధించినటువంటి పూర్తిగా ఆ పొడవున ఉన్నటువంటి ఇక్కడ చూడొచ్చు వర్షన ఏ విధంగా ఎదరకు వచ్చి నిర్మాణాలు చేపట్టినటువంటి దృశ్యాలు. కొంతమంది అయితే వాళ్ళకి వాళ్ళ స్వయంగా కొంతమంది ఇక్కడ షాపులు తొలగించుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కానీ ఇక్కడ భారీ ఎత్తున మొత్తం అధిక సంఖ్యలో ఉన్నటువంటి షాపుల్ని మనం నిర్మాణాలు అయితే చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకైతే కొంతమంది సొంతంగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. వీళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు ఉన్నారు. ఇక్కడ ఏ విధంగా నిర్మాణం చేపట్టారు అనేది మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎన్ని షాపులు చూసారండి తెలుసుకుందాం. ఎందుకు ఇప్పుడు ఇక్కడ దీనికి ఎంత తొలగిస్తున్నారు? ఎక్కడ వరకు ఉన్నదని మీకు? మాకండి అద్దె ఇక్కడ వరకు ఉందండి. అక్కడ వరకు ఉంది సార్ అద్దె. వీటిని కూడా తొలగించమని చెప్తున్నారు వరకు? అవును సార్, తొలగించమంటున్నారండి. ఎక్కడ వరకు తొలగించమంటున్నారు? ఇక్కడ వరకు తొలగించమంటున్నారండి. ఎదురు సర్టిఫికేట్ తీసేమంటున్నారండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసినవి కూడా ప్లేస్ని కూడా తీసేమంటున్నారండి. అంటే ముందుగా మీకు నోటీస్ ఇవ్వడం కానీ ఏమైనా ఏం జరిగింది? ఏం లేవండి, నోటీస్ గట్ట ఇవ్వలేదు, ఏం చెప్పలేదండి. మరి ఎందుకు మరి అంటే ఈ వీటిలన్నీ కూడా డ్రైనేజ్ నిర్మాణం చేపడతారన్నారా? కాలంలో వస్తాయని అన్నారండి. మరి మనకు పూర్తిగా తెలియదు సార్. మనం వానగా తిరుగుతుంది, మనం పనులు సార్. మొత్తం ఎన్ని షాపులు ఉన్నాయి ఈ విధంగా? మొత్తం కింద 39 సార్. 39 షాపులు సార్. 39 షాపులు కూడా ఎదర మొత్తం అంతా తీసేయమంటున్నారు. నాకు పూర్తిగా తెలియదు సార్. తెలియదు సార్. ఇలా పనిలోకి వచ్చాము, సడన్ గా ఇలాగా చేస్తుంటే గబగా ఇవన్నీ ఇప్పుకున్నాం సార్. రాడ్లు గేట్లు అడ్డు ఎంత పగల కొట్టేస్తారని చెప్పి తీసేస్తామట. చూడొచ్చు ఇవన్నీ మనం పక్కన చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడా రోడ్డుపైకి ఆక్రమించేవారు అనేది ఒక ఆరోపణ అయితే ఉన్నది. కానీ వాళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణం ఉన్నప్పటికీ కానీ వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ముందుగానే మొత్తం అన్ని తొలగిస్తున్నారు. లేకపోతే ఇవన్నీ కూడా అంటే తాజాగా నిర్మించినటువంటి షాపులుగా మనకు కనపడుతున్నాయి. ఇవన్నీ చూడొచ్చు. మొత్తం 48 వరకు కూడా షాపులే ఉన్నాయి. పొడవున చూస్తే షాపులు మొత్తం ఎన్ని షాపులు ఉంటాయి? మొత్తం 50 ఉంటాయి. ఎన్నాళ్ళ క్రితం ఇవన్నీ కూడా ఎదరకు కట్టడం? ఇప్పుడు నాకు తెలియదు, నా చిన్నప్పుడు తాజాగా కట్టినట్టుగానే ఉన్నాయి కదా? మన మొన్న కట్టారండి. మన మొన్న సంవత్సరంన్నర అవుతుందండి. ఎమ్మెల్యే పర్మిషన్ ఇచ్చింతో కట్టుకున్నారండి? అవునండి, మనకు తెలియదు. ప్యాకెట్ ఏంటండి, మామూలుగా చూడడానికి వచ్చింది అంతే. గతంలో మీకు బాజీ ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చారు, కట్టుకున్నారంటున్నారు, నిజమేనా? పర్మిషన్ ఇచ్చారండి. మన కార్పొరేట్ సంతోష్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళే కట్టించి ఇచ్చారు సార్. షాప్ వాళ్ళే కట్టించారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. అది మన పర్మిషన్ ఉన్నాయి. మరి గతంలో ఎమ్మెల్యే ఇచ్చారని మరి మీరు ఎందుకు వెళ్ళి అధికారులు అడుగుతాం లేదు? మరి ఓనర్స్ అందరూ కలిపి యూనియన్కి వెళ్ళి అడగాలి సార్. మనం పనులు కదండి, ఓ పూట ఉంటే ఓ కూలి చేస్తాం, డైలీ చేస్తాం. షాప్కి వస్తేనే జీతం, షాపులు లేకపోతే జీతాలు ఉండవు సార్ మాకు. రోజు కూలి పని అనమాట. మన ఓనర్లందరూ ఒక యూనియన్గా ఎంతమంది షాపులు ఉన్నారో అంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగాలి సార్. పెద్దవాళ్ళని అందరూ అడగాలి సార్. కుట్టేయడం ఎలా చూడాలంటారు? కుట్టేయడం మంచి పద్ధతి? మంచి పద్ధతి కాదండి సార్. చెప్పాలండి, చెప్పి పర్మిషన్ ఇవ్వాలి మాకు. ఇలాగా కుట్టేస్తాం అని చెప్పి పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఓనర్లు ఏం చేస్తారంటే ఇవన్నీ తీసుకోవడం ఏది చేస్తారు. ఈ కటౌట్లు గెటౌట్లు చేసుకుని ఎదర సెట్లు కట్టి 40,000 30,000 అవుతుంది నాకు పెట్టి చేసుకున్నారు. అలాగే పర్మిషన్ ఇచ్చి ఇలా చెప్పారనుకోండి, ముందుగా ఇలా వారంలో ఇలా దొరికితే తీసేసుకోండి అంటే అందరూ తీసేసుకొని సెట్లు గిట్లు నిర్మాణం తీసుకుంటారు సార్. తీయకుండా సడన్ గా ఇలాగా చేశారు. పొద్దున 6 ఎప్పుడు వచ్చేసారు సార్. మేము పనులకు వస్తామండి, ఊరి నుంచి వస్తాం, కొన్ని నుంచి వస్తాం, క్యారేజీలు పెట్టుకొని. మాకు ఇలాగ సడన్ గా వాండలు ఇలాగ పగలగొట్టారంటే గబగబా తీసుకున్నమాట సార్. ఇది పరిస్థితి వీళ్ళంతా కూడా చెప్తున్నది. ప్రధానంగా తీసుకుంటే మొత్తం 48 షాపుల వరకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తాజాగా కట్టినట్టుగానే తెలుస్తున్నాయి. కానీ వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అంటే ముందుగా చెప్తే మేమందరూ కూడా తొలగించుకునేవారం, కానీ ఈ విధంగా అక్రమంగా తొలగిస్తున్నారని చెప్తున్నారు. అంటే అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు. కాకినాడ కార్పొరేషన్ అధికారులు కేవలం 4 షాపులు మాత్రమే రోడ్డు మీద కట్టి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు స్పందించకపోవడంతోనే మిషన్ల ద్వారా ఈ విధంగా తొలగిస్తున్నాం అన్నారు. కానీ ఈ యొక్క సంత చెరువు పొడవునా ఉన్నటువంటి దాదాపుగా అన్ని కూడా బట్టల షాపులే నిర్మాణం ఉంటాయి. అన్ని కూడా వ్యాపార సముదాయం, బట్టలకు సంబంధించినటువంటి ఎక్కువ వ్యాపారులు ఉంటారు. గత 2 సంవత్సరాల క్రితం అధికారులు అయితే పర్మిషన్ ఇచ్చారు. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పర్మిషన్ తోనే మేమంతా కూడా కట్టుకున్నాం. కానీ ఈ విధంగా అర్ధాంతరంగా మొత్తం అన్ని తొలగించడంపై వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంటే, కానీ ఈ యొక్క ట్రాఫిక్ అంతరాయంతో పాటు అలాగే డ్రైనేజీ వర్షం పడితే మొత్తం నీరంతా కూడా కాకినాడ చుట్టుముడుతుంది. ఈ విధంగా డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేపట్టడం పోతే అక్రమాలను తొలగిస్తున్నామని ఒక పక్కన కాకినాడ కార్పొరేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. మనోజ్, రైట్ ప్రకాష్. సో గతంలో పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఈరోజు వచ్చి టౌన్ ప్లానింగ్ అధికారులంతా కూడా అక్కడ చేరిపోయి రోడ్డుకు అడ్డంగా ఉంది, డ్రైనేజ్ నిర్మాణం అంటూ కూడా ముందు ఎదుర భాగం ఉన్నటువంటి ముందు భాగాన్ని మొత్తం కూడా కూల్చేస్తున్న ప్రక్రియ కనబడుతోంది. చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ కాకినాడలో కూల్చివేతల పైన అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీస్ అధికారులతోనే అక్కడికి వచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులతో వాగ్వాదం దిగారు. ఒకసారి అక్కడ జరిగినటువంటి దృశ్యాలు చూద్దాం.
చిన్న మాట చెప్పండి కదా మాకు.